మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువనే ఈ మాట తెచ్చుకొని మీ అద్దకు వచ్చినాడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం. ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాన్ని సమస్తాన్ని దేవుడు కృపతో జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలులు చేసిన దేవుడికి మన ప్రభు యేసుక్రీస్తు వారి నామములో శిరస్సు వంచి వందనాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఏ మాటల చేత అయితే దేవుడు మన హృదయాలు వెలిగించాలనుకున్నాడు ఒకసారి మనం చూడగలిగితే, దేవుని పిల్లారా, పిలిపిలికి రాసిన పత్రిక 4:5 రాయబడింది, మీ సహనము సకల జనులకు తెలియబడనియండి అన్నాడు. అంటే మనలో ఉన్న సహనం అంటే దేవుని పిల్లలారా సకల జనులకు తెలియబడనియండి అన్నాడు. ఇదంతా వద్దులేండి, మన ఇంట్లో వారికన్నా తెలియబడనిద్దాం. ఎందుకనంటే చిన్న చిన్న మాటలకి చిన్న చిన్న పనులకి కుటుంబాలుగా కూలదోసుకుంటున్నాం దేవుని పిల్లలు ఈ వాళ్ళ వ్యవస్థ. అందుకని చెప్పేసి దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఈ భూమి మీద ఉన్న ప్రజలందరూ చేసే పనులు కానీ చూస్తే నాలో సహనం అనేది లేకపోతే మీలాగానే నేను కూడా ఆలోచిస్తే భూమి మీద ఎవరు ఉండరు దేవుని పిల్లలు అని దేవుడు మాట్లాడుతూ మనతో ఏం చెప్తున్నాడంటే, నీ సహనము సకల జనులకు నువ్వు తెలియబడని, నీలో ఉన్న సహనం, నీలో సహనం అనేది ఉంటే సకల ప్రజలు నిన్ను గురించి ఒక పాఠం నేర్చుకునే విధంగా నా కుమారుడా, నా కుమార్తె నువ్వు ఉండాలంటున్నాడు. కుటుంబంలో నీ సహనం చూసినప్పుడు నీ భార్య బిడ్డలు కుటుంబంలో ఉన్న సమస్తం నేను చూసినప్పుడు దేవుడు వాళ్ళకి కనపడాలి. ఆ సహనాన్ని బట్టి ఆ స్థితి నీలో ఉండాలని కోరుకున్నారు. సహనము లేక ఎంతమంది కుటుంబాలు కూల్చుకుంటున్నారు, ఎంతమందిని బాధ పెడుతున్నారో వాళ్ళందరూ కూడా సహనముగా మారిపోయినట్లు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా పరలోకపు తండ్రి, మా సహనము సకల ప్రజలకు తెలియబడనీయుడు అని చెప్తున్నావు తండ్రి. అలా తెలియపరిచే వారిగే మేము బ్రతుకున్నట్లు మా కుటుంబాన్ని సహనంతో కట్టుకోండి భాగ్యమేమని అడుగుతున్నా తండ్రి. నేను ఎంతమంది అయితే సహనముగా లేకుండా ఉన్నారో వాళ్ళందరికీ కూడా మీరు సహనం దయచేయమని అడుగుతున్నాయినా. అయ్యా, ఈ దినం పిల్లలు ఎక్కువ నిలిచి మాటలు వింటుండగా వారి కుటుంబాలు మీరు ఆశీర్వదించండి తండ్రి. నీ పిల్లలు పొలం పని నిమిత్తమునైనా, వ్యాపారాల నిమిత్తం, ఉద్యోగాల నిమిత్తం చిన్న చిన్న చేతి పనులు చేసుకోవడానికి వెళుతున్నారే తండ్రి. ఆ బిడ్డలు ఆరోగ్యంగా ఏ ప్రమాదాలు లేకుండా సాయంత్రం ఇంటికి చేరి కుటుంబాలతో కలిసి నేను ఆరాధించే భాగ్యం అనుగ్రహించి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడనే పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు.